నేను శైలజ. ప్రస్తుతం అంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆటో డ్రైవర్ల మీద ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం కూడా మైనస్ పాయింటే అయినప్పటికీ ఈ డీజిల్ వాహనాలని కూడా హైదరాబాద్లో తిరగనీయము, ఔటర్ రింగ్ రోడ్ అవతలని తిప్పుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దీని పట్ల ఆటో డ్రైవర్లు ఏ విధంగా స్పందిస్తారనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. బాబాయ్ నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరే? పర్వతాల యాదవ్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావు ఆటో? 24 ఇయర్స్. ఎన్నో ప్రభుత్వాలను చూసుంటావు కదా. అవును. ఇంకోటి ఇప్పుడు ఈసోటి వార్త ఎవరు చెప్పలేదు. ఇప్పుడు డీజిల్ వాహనాలని హైదరాబాద్ లోపల తిరగనియను, ఔటర్ రింగ్ రోడ్ అవతల తిప్పుకోవాలని చెప్పిండు. ఏమంటావు మరి? అక్కడ ఔటర్ రింగ్ రోడ్ అంటే ఎక్కితోడెవడు, అక్కడ దిగితోడెవరు అంటే ఎవరన్నా పబ్లిక్ ఎక్కుతారా? ఇప్పుడు సిటీలనే ఫ్రీ బస్ పెట్టి సరిగా లేదు, ఇప్పటికే పేదోళ్ళ పొట్ట కొట్టిరు. ఇప్పుడు ఇంకోటి ఆడ సిటీలో అని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ అవతలంటే ఎక్కితోడెవడు దిగితోడెవడు అండి. అదే ఫ్రీ బస్ పెట్టిన కాన్సల్ ఎట్లా ఉంది మీది? ఫ్రీ బస్ పెట్టిన కాడికి డీజిల్ పోసి ఒక 400-300 మిగులుతలేవండి. డీజిల్ కాడికి ఆడికాడికి సరిపోతుంది అంతే. మరి రిజిస్ట్రేషన్ చేసి సిటీలో పంపినప్పుడు ఏం చేసి నిద్రపోయిండా? ఆయన ఆ సీఎం ఏం చేసిండు, ఇలా ఈ సీఎం ఏం చేసిండు? ఎందుకు ఈ గరీబులతో ఇట్లా ఆటలు ఆడుకుంటారు వీళ్ళు? వీళ్ళు గవర్నమెంట్లా మరి లేకపోతే రాక్షసులా? మరి ఇప్పుడు నువ్వు 30 సంవత్సరాల నుంచి అలా ఆటో నడుపుతున్నావు అంటే ఏ ప్రభుత్వం అని ఇట్లా చెప్పిందా? ఏది ఇట్లా ఆటో హైదరాబాద్ లోకల్ నడపొద్దు? ఏ గవర్నమెంట్ చెప్పలే, ఏ నాయకుడు చెప్పలే, ఏ సీఎం చెప్పలే, ఈ సీఎమే చెప్తుండు. తెలంగాణ వచ్చినప్పుడు అనలేదు, తెలుగుదేశం ఉన్నప్పుడు అనలేదు, ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు అనలేదు. వీడే పెద్ద తోపుగాడ వచ్చినట్టు వీడు చెప్తున్నాడు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిరు. ఏంది ఫ్రీ బస్? ఫ్రీ బస్సులకి ఏముంది, మా పెళ్ళాలు బస్సులలో పోతే మేము ఆటోలో ఉన్నాం. ఎక్కడ పోయినావా అంటే నేను బస్సుకు పోయి వచ్చిన అయ్యా అంటుంది. ఇంకా అంతకెక్కువ ఏం చెప్పను. ఇప్పుడు ఒకవేళ అవతలనే నడుపుకోవాలి మీరంతా అని చెప్పి ఫైనల్ చేస్తే ఏమంటారు మరి మీరు? ఎవరు అని పెళ్ళ ముండం పోసినని 3 దోశల మన్ను పోసి సపరేట్ ఇంట్లో అనుకుంటాం. ఏం చేస్తాం, ఉన్నాయని పొయ్యిలో పెడతాం, కటింగ్లో పెడతాం. ఇక రింగ్ రోడ్లో ఒక్క బండి 2 బండ్లు అమ్మ, 1000 బండ్లు ఏ బండి నడుస్తుందా? ఇక్కడ ఓన్లీ అంటే ఎలక్ట్రిక్ బండ్లే నడవాలి, ఆటోలైనా ఏవైనా అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా మంచి జన్మ పుట్టినప్పుడు ఒకడు గుంటోడు పుట్టిండు, ఒకడు గుడ్డోడు పుట్టిండు, ఒకడు వంకరకాలోడు పుట్టిండు, ఒకడు గూనోడు పుట్టిండు. ఇప్పుడు కూడా ఎలక్ట్రానిక్ బండ్లు వచ్చినాయి. వాళ్ళ ఎలక్ట్రానిక్ మంచోడే కావాలి, వయసోడే కావాలి. మరి మా ఆంధ్ర ముసలోడు ఎక్కడ పోవాలి? మేము ఏం కష్టం చేసి బతకాలి? ఇప్పుడు ఈ పాత బండి 10 ఏళ్ళు అయింది. దీని బండి క్లియర్ 5 లక్షలు క్లియర్ చేసిన. ఇవాళ అమ్మేదంతా పోతే 1 లక్ష కొంటలేరు. దీన్ని అమ్ముకొని నేను ఎక్కడ పోవాలి, ఎన్ని రోజులు తినాలి? నేను అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ అవతల పోంటే ఇది పద్ధతేనా? ఇది న్యాయమేనా? మరి ఏంది డీజిల్ బండ్లు తిరగొద్దు అంటున్నారు కదా? ఆ డీజిల్ బండ్లు తిరగొద్దాం, మా చేత వస్తామే. మాకు దందాలు లేవు. వాళ్ళ మాకు వాళ్ళ లోకల్ కొడతాం, మేము మీటర్తో నడిపిస్తాం. మాకు దందాలు లేవు. ఆ డీజిల్ బండితో చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఈ లోకల్ ఆ బండ్లు ఉన్నాయి, ఈ ఆటోలో మొత్తం డీజిల్ అవి బంద్ కావాలి. ఇంకోటి డిస్ట్రిక్ట్ బండ్లు కూడా చేయాలి. సిటీ బండి, సిటీ పర్మిట్ ఉన్న బండి నడవాలి, డిస్ట్రిక్ట్ బండి నడవదు. మా ఇంట్లో అదే లొల్లి అవుతుంది. దందాలు అయితే వాళ్ళేమో తిరిగి సాయంత్రం వరకు ఒకటి వస్తున్నాం అని ఇంట్లో చెప్తారు. ఏం చేస్తాం? ఫ్రీ బస్ వచ్చిన కాంచెల్లి మరి నీకేమైనా అవుతుందా గిరాకీ? ఏం వచ్చలేదు. ఫ్రీ బస్ అయినప్పటి నుంచి ఏం గిరాకీ లేదు. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు డీజిల్ బండ్లు, గ్యాస్ బండ్లను పక్కన పెడితే ఇప్పుడు ఓలా, ఊబర్ ఘోరంగా ఉంది పరిస్థితి. ఊబర్ రోడ్ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ గవర్నమెంట్ యాప్ తెస్తా అని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టిండు. ఇప్పుడు ఇంతవరకు ఆ యాప్ తేలేదు. ఈ ర్యాపిడో, ఓలా, ఊబరు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ పెడితే 100 రూపాయలు కూడా కొడతలేదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీని వాళ్ళని ఫస్ట్ రేట్లు పెంచమని చెప్పండి సార్. అది ఒకటి ప్రాబ్లం ఉంది. తర్వాత ఇప్పుడు గ్యాస్, డీజిల్ బండ్లు అంటే అవన్నీ సెకండ్ ఆప్షన్, కానీ మాకు ఫస్ట్ రేట్లు పెంచమని చెప్పండి. ఇప్పుడు బస్సులు వచ్చినాయి, మాకు ఏం నడుస్తలేదు గిరాకులు. అసలు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది బస్సులు వచ్చిన కానీ. సరే అదేదో స్కీమ్ పెట్టిర్రు, నడుస్తుంది, పోనీ, దాని గురించి ఇక మాకు లేదు. కానీ కనీసం రేట్లు పెంచండి. ఉన్న కాడికైనా కొంచెం. ఇగో మీరు చూడండి, ఇగో 10 కిలోమీటర్ పోతే, 12 కిలోమీటర్ పోతే 150 రూపాయలు వస్తుంది ఓలా, ఊబర్లో. ఎంత ఘోరం. ఇప్పుడు బుకింగ్ పోయిందన్న అది ప్రస్తుతము. ఇప్పుడు ట్రాఫిక్లో కొట్టుకొని పోతే గ్యాస్ పైసలు కూడా వెళ్తలేదు. ఆటోల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. డీజిల్ బండ్లు అవన్నీ హైదరాబాద్ లోకల్ తిరగొద్దు, ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్ళాలని చెప్పేసి చెప్పిండు రేవంత్ రెడ్డి. అవును. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా అట్లా ఉంటే? ఫ్రీ బస్సులు పెట్టి ఆగం చేసిండు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇంకా ఆగమైపోతుంది. డ్రైవర్ల పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది ఆల్రెడీ, ఇంకా రోడ్డు మీదకి వస్తుంది. ఎలాంటి మాకు ఏదన్నా ఒకటి ఆధారం చూపెట్టాలి. ఎలాంటి ఆధారం చూపెట్టకుండా బండ్లన్నీ తీసేస్తా, డీజిల్ బండ్లు తీసేస్తా, వేరే సిటీ బండ్లు ఈ సిటీలో నడవద్దు, సిటీ పర్మిట్ బండి నడవాలంటే సిటీ పర్మిట్ బండి 5,50,000. అదే బండి
వేరే డిస్టిక్లో 2,70,000 అంటే డబుల్ రేటు. ఒక సామాన్యుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఓలా ఊబర్ వాళ్ళు మొత్తం మా దాంట్లోకి వెళ్ళి కమిషన్ తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. ఇటు గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెట్టి ఇటు చేస్తుంది. ఇక పరిస్థితులన్నీ అట్నే ఉన్నాయి మేడం. ఇప్పుడు ఇట్లా ఉంటే కుటుంబం ఎట్లా నడవాలి మరి? కుటుంబం నడుస్తలేదు, ఇంటి కిరాయిలు వస్తలేవు, ఇంటి కిరాయిలు కట్టాలంటే కట్టలేకపోతున్నాం, స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం. డ్రైవర్ల పరిస్థితి ఆగమైపోయింది మొత్తం తెలంగాణలో. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు ఆటో నడపబట్టి? నేను ఆటో నడపబట్టి 8 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ సంవత్సరంలో ఉన్నంత దరిద్రం ఎప్పుడు లేదు. ఫ్రీ బస్సుల వల్ల ఆర్థిక పరిస్థితి ఒరిగింది ఏం లేదు. గవర్నమెంట్ కొన్ని నష్టమే, ఇటు కొన్ని లక్షల కుటుంబాల ఆటో డ్రైవర్లు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అప్పుల బాధకు. ఫైనాన్సులు కట్టలేక బండ్లు గుంజుకోబోతున్నారు ఫైనాన్స్ వాళ్ళు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని వెంటనే తీసేయాలి, ఫ్రీ బస్సులు అనేది వెంటనే తీసేయాలి. తీసేస్తేనే సామాన్యుడు ఇప్పుడు డ్రైవర్ల పరిస్థితి బాగుంటుంది. వద్దని చెప్పేసి అన్నారు కదా. అవును, అడగొద్దన్నాడు మేడం. మరి మీరు అవుటర్ రింగ్ రోడ్ సైడ్ వెళ్ళిపోతే మీకు వ్యాపారం ఎట్లా నడుస్తుంది? ఇప్పటికి ఆల్రెడీ సగం పోయింది కదా. వ్యాపారం లేదు మేడం, వ్యాపారం లేదు. ఇప్పుడే ఏం వ్యాపారం లేదు. ఇప్పుడు ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఏం వ్యాపారం లేదు. పుట్టగుట్టు కూడా నడుస్తలేదు, పిల్లల చదువు ఇట్లా వెళ్తలేదు మేడం. అన్ని ఇబ్బంది ఉన్నాయి. మరి ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ సైడ్ వెళ్తే ఇక్కడ నడిచినంత నాకు నడుస్తుందా? నడవదు మేడం. అవుటర్లు ఎట్లా నడుస్తుంది మేడం? పబ్లిక్ ఏడుంటారని, పబ్లిక్ లేరు కదా. సిటీలోనే పబ్లిక్ ఉంటారు, అవుటర్లు ఏడుంటారు? అవుట్ ఆఫ్ ఏదో ఒక్కరో ఇద్దరు ఎక్కుతారు, నడవదు మేడం సైడ్. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ బస్ పెట్టే సగం ఆగమైపోయింది. ఫ్రీ బస్ పెట్టి సగం ఆగమైపోయింది. ఇంకా ఇప్పుడు అవుటర్ అవతల ఉండాలంటే ఇంకా ఆగమైపోయినట్టే మేడం. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఆ గతంలో ఎట్లుండింది? గతంలో మంచిగా ఉండే మేడం, ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. కుటుంబాలు ఎట్లా నడుస్తున్నాయి అన్న? నడస్తలే మేడం, నడవకనే ఇబ్బంది అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి తోలుతురు ఆటో మీరు? నేను 2005 నుంచి మేడం. ఇప్పుడు డీజిల్ ఆటోల్ని వాటిని కూడా ఈ హైదరాబాద్ లోకల్ నడవనియేమో, అవుటర్ రింగ్ రోడ్ సైడ్ వెళ్ళిపోవాలంటున్నాడు. ఏమంటావు దానికి? అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ సైడ్ వెళ్ళిపోవాలి. మరి వాళ్ళ మనం వెళ్ళిపోతారా? వాళ్ళతో వాళ్ళు ఇంకేం చేస్తారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆటో నడవబట్టి? నేను ఇప్పుడు 20-25 20 సంవత్సరాలు అవుతుంది. సొంతమేనా నీ ఆటో? సొంతమా, ఇక కొంచెం తిరిపేది ఉంది, తిరుపుతున్నాం. ఎంత వస్తుంది? ఇప్పుడు ఎట్లా వచ్చింది, అప్పుడు ఎట్లా వచ్చేది నీకు రోజు? అప్పుడు బాగానే వచ్చేది, ఇప్పుడేం వస్తలేదు. ఫ్రీ బస్ పెట్టింది కదా మరి. ఫ్రీ బస్ పెట్టింది, మరి ఫ్రీకే పోతుంది, మనకెవరు వస్తుంది? ఎవరు ఎక్కుతలేదు. మరి ఇంటి ఎట్లా గడుపుతుంది? ఇక అట్లే మనం ఎన్నో మనీ తీసుకొని పోతుంది, ఏదో డొలుపుతున్నావు అట్లా. అంతే. 5 సంవత్సరాలు ఉండాలి ఇంక ఇట్లా ఎట్లా? ఇట్లా ఇక ఏం చేద్దాం మరి? ఇక ఉండవలసింది ఉండేది. ఇక ఏం చేస్తాం మరి? ఇక గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది, మనం ఏం మన చేతి ఏముంది? ఒకవేళ అవతలకే పోయి నడుపుకోవాలంటే నడుపుకుంటారా మరి? ఈ గ్యాస్ ఆటోలు పోయి నడవలేదు. ఇదే సిటీలో కావాలి, సిటీ అక్కడ గ్యాస్ ఏడా తిరుగుతుంది మాకు. ఆటో ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నా? 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నా. 20 సంవత్సరాల నుంచి అంటే ఎంతమందో సీఎంలు వచ్చిరు వేరు. నువ్వు 20 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నావు. ఇప్పుడున్న పరిస్థితి గతంలో ఎప్పుడన్నా చూసినావా? లేదు, గతంలో లేదు. మొన్న ఎప్పటి నుంచే కేటీఆర్ ఎప్పుడైతే ర్యాపిడో బైకు పర్మిషన్ అయితే ఎప్పుడైతే ఇచ్చిండో అప్పటి నుంచి అదిను ఇంకొకటి నెక్స్ట్ మళ్ళీ ఫ్రీ బస్సులు, ఈ రెండు కలిసి మొత్తం మా మైండ్ మొత్తం దొబ్బింది. అసలు రూపాయి గ్యాస్కి వెళ్తలేదు, తిండికి వెళ్తలేదు మాకు. గతంలో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ర్యాపిడోలు పెట్టిందా నన్ను, అప్పుడు బాగానే నడిచిందా? ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టినాక మంచిగా నడుస్తుందా? అంటే ఇప్పుడు దగ్గరలో అంటే ఎలక్షన్ మూమెంట్లో బైకులకు పర్మిషన్ ఇచ్చారు, అంటే ప్రభుత్వం రాకముందుకు ఎండింగ్లో. ఇక ఆ బైకు ఈ ఫ్రీ బస్సు రెండు కలిసినాయి. ఆ ర్యాపిడో బైకుల వల్ల దాదాపు లక్షల మంది అలానే పోతున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ 1,50,000 జీతం చేసేవాడు కూడా ర్యాపిడో ఆన్ చేసుకొని ఆ కంపెనీ వైపు పడుతుందో అటు సైడ్ పెట్టుకొని ర్యాపిడో ఆన్ చేసుకొని తీసుకొని పోతుండు. మా ఆటోలు ఇట్లా నిలబడతాం. ఇంకొకటి ఇట్లా నిలబడ్డాం అనుకో, ఎవరైనా మాట్లాడుకొని ఎక్కించుకుందామంటే ర్యాపిడో బైక్ కూడా ఆడ కూర్చుంటాడు. మేమేమో ఇప్పుడు మామూలుగా ఉప్పలు వెళ్ళాలంటే మామూలు సరదాగా 150 ఎట్లా అడిగినాం అనుకో, ఆయన 100 రూపాయలు ఏంటి సార్ కూర్చోండి అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చిన కాంచి ఎట్లుంది? ఫ్రీ బస్సులో వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా దారుణంగా అయింది. ఇక్కడ నుంచి మామూలుగా అయితే 10 రూపాయలు 10 రూపాయలకి ఏమొస్తుందండి ఎవరికైనా ఒక్కొక్కరు. అందరూ ఇప్పుడు ఈ పెద్ద బండ్లు నడుస్తున్నాయి. ఎందుకంటే మన బైక్ తీసినాకో ఆటోలో కూడా కొంచెం ఏం ప్రాబ్లం రాకుండా ఉంటాయి. ఫ్రీ బస్సు ఉన్నా కూడా సరే అది పోతారు, లోకల్ పోతారు, కానీ
ఇంకా బైక్ వాడు మేము 100 రూపాయలకి అనుకో బైక్ కూడా 50 రూపాయలు పోతుండు అట్లా. ఇప్పుడు డీజిల్ బండ్లన్నీ ఔటర్ రింగ్ రోడ్ అవతలనే పెట్టాలి అని చెప్పేసి అని అన్నారు. మరి ఇప్పుడు అక్కడ సైడ్ వెళ్ళిపోతారా? అక్కడ ఎందుకు వెళ్ళిపోతాం? బతుకు ఈడ ఆడ అయిపోతాం చెప్పు. కాదమ్మా బతుకది అంటే ఇక్కడ బతుకాం కదా. ఆయన ఏమో మళ్ళీ ఏమో చూపిస్తాడేమో రేవంత్ రెడ్డికి ఇట్లా, ఎందుకంటే సబ్సిడీకి ఇట్లా ఆటోలు ఇప్పిస్తాను ఉంటుంది కదా, ఇప్పిస్తే పోతే తీయొచ్చు, ఏం కాదు అట్లానే. మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఆటోలకి నెలకు 12,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఇచ్చిరా మరి? ఇంకా ఇయ్యలే, ఇంకా ఏం చెప్పలే. అట్లానే ఏం లే కానీ కొంచెం ప్రాబ్లం ఎందుకంటే ఇది బైక్ తోటి దీంతో ప్రాబ్లం ఎక్కువ అవుతుంది మాకు. అట్లానే ఇప్పుడు బైక్ పెద్దగా అది ఏం సొద్యం లేదు, ఎవరు పని మనం చేసుకోవచ్చు. కానీ కొంచెం ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టే వరకు కొంచెం ఇబ్బంది వస్తుంది. కాకుండా దానిలో ఎక్కువ అంటే మళ్ళీ బైక్ తోటి మళ్ళీ ఎక్కువ అవుతుంది. అట్లానే ఈ జియో ఈ ఓలా తీసేస్తే బాగుంటాయి. అసలు దరిద్రం పోతుండే, దరిద్రం పోతాయి. ఎవరు ప్రాబ్లం ఏం రాదు, ఏ గవర్నమెంట్ అయినా. పెట్టడం వల్ల స్టూడెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్ చదువులు మానేసి బైకులు పట్టిర్రు. చదువులు మా కాలేజీ ఏది మన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు వదిలేసి ఆటోలు పట్టిర్రు. స్టూడెంట్లు చాలా ఆగమైపోతున్నారు.